హైదరాబాద్లోని కూకట్పల్లి మూసాపేట్ సర్కిల్ పరిధిలో చెరువులు మురికి కూపాలుగా మారాయి. కొంతమంది చెత్త వ్యర్థాలు వేయడంతో అపరిశుభ్రంగా మారిపోతున్నాయి. వీటికి తోడు గుర్రపు డెగ్గ తొలగించకపోవడంతో దోమలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు, పరికి చెరువు, ఎల్లమ్మ చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుంది. చెరువు కట్టపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు, సమీప దుకాణాల్లో వెలువడే మాంసపు వ్యర్థాలు కూడా అక్కడే వేసేస్తున్నారు. దీంతో దుర్వాసన రావడంతో అటువైపుగా రాకపోకలు సాగించేవారు అవస్థలు పడుతున్నారు. చెరువుల సమీపంలో వ్యర్థాల కారణంగా దుర్వాసన వస్తూ ఉండటంతో పాటుగా రాకపోకలు సాగించే వాహనదారులకు, పాదచారులకు అవస్థలు తప్పటం లేదు. చూడటానికి నిండుకుండలా కనిపించే చెరువులు తీవ్రమైన దుర్గంధంతో మురికి కూపాలుగా మారాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలు నివాసం ఉంటున్నప్పటికీ దోమల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. కొన్ని చోట్ల గుర్రపు డెక్క తొలగించినప్పటికీ వ్యర్థాలను అక్కడే ఉంచేయడంతో తిరిగి చెరువులోకి చేరుతున్నాయి. చెరువుల్లో డ్రైనేజ్ మురుగు వచ్చి చేరుతూ ఉండటంతో దోమల బెడద ఎక్కువవుతోంది. ఎప్పటికప్పుడు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ కింది స్థాయిలో ఆచరణకు నోచుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంటోంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా దోమలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. చెరువు చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణంతో పాటు దోమల కాటుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరచూ బలైపోతూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇక అల్విన్ కాలనీ, శాతవాహన కాలనీ తదితర ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటారు. కూలీ నాలీ చేసి జీవితం వెళ్లదీసే ప్రజలు సంపాదించే దాంట్లో సగానికి పైగా ఎక్కువ ఖర్చులు ఆసుపత్రులకే చేయాల్సి వస్తోంది. కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఏడాదిలో 2-3 సార్లు గుర్రపు డెక్క తొలగించి వాటిని చెరువులో చేరకుండా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.